ఇప్పుడు మీరు చూస్తున్న పోకీమాన్ ఒరిజిన్స్కి సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ పోకీడెక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇంకా కమెంట్ బాక్స్లో ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ ఓపెనింగ్లోనే ఒక స్టేడియంలో లైట్స్ ఆన్ అవుతాయి. ఆ లైట్స్ అన్నీ ఒక ఓల్డ్ మ్యాన్ మీద కాన్సన్ట్రేట్ అవుతాయి. ఆయన ఇలా చెప్తాడు, మీ అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పోకీమాన్ ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం. నా పేరు ఓక్. అందరూ నన్ను ప్రొఫెసర్ ఓక్ అని పిలుస్తారు. ఇదంతా పోకీమాన్ అనే కొన్ని క్రియేచర్స్తో నిండిపోయిన ఒక ప్రపంచం. కొంతమంది ఏమో పోకీమాన్స్ని వాటి పెట్స్లా వాడుకుంటే, ఇంకొంతమంది పోకీమాన్స్ని పోకీమాన్ బ్యాటిల్స్ చేయడానికి వాడుకుంటారు. అలాగైతే మీరందరూ ఈ పోకీమాన్ ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఆతృతగా ఉన్నారా? అయితే త్వరలో మీరు చేయబోయే సాహసాలకి నేనే మీకు దారి చూపిపోతున్నాను. ఈ పోకీమాన్ ప్రపంచం మీకోసం ఎదురు చూస్తుంది. పదండి వెళ్దాం అని ఆ ప్రొఫెసర్ చెప్తాడు. దాని తర్వాత ఒక పోకీమాన్ బ్యాటిల్ని చూపిస్తారు. అందులో ఒక గేంగార్ ఇంకా ఒక నీడోరినో బ్యాటిల్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆ బ్యాటిల్ని ఇంకొక అతను టీవీలో చూస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి కింద నుంచి రెడ్ నువ్వు అక్కడే ఉన్నావా అని వాయిస్ వినిపిస్తుంది. దానికి అతను నేను ఇక్కడే ఉన్నాను అని రిప్లై ఇస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ రెడ్తో నేను ఇప్పుడే ప్రొఫెసర్ ఓక్ని కలిసి వస్తున్నాను, ఆయన నీకో విషయం చెప్పమన్నారు. వీలైనంత త్వరగా ఆయన ల్యాబ్ దగ్గరికి వెళ్ళాలంట, సో త్వరగా అక్కడికి వెళ్ళు అని రెడ్ వాళ్ళ మామ్ రెడ్తో చెప్తుంది. దానికి రెడ్ ఏంటి ప్రొఫెసర్ ఓక్ ఇలా అన్నాడా అని రిప్లై ఇస్తాడు. అప్పుడు రెడ్ వాళ్ళ మామ్ అదేదో పని చివరికి కంప్లీట్ అయిందంట, కాబట్టి నిన్ను త్వరగా రమ్మంటున్నాడు అని చెప్తుంది. అప్పుడు రెడ్ కంగారు పడుతూ చాలా త్వరగా అతని రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అలాగా కిందకు వచ్చే టైంలో రెడ్ మెట్ల మీద నుంచి కింద పడిపోతాడు. అప్పుడు రెడ్ వాళ్ళ అమ్మ రెడ్తో నీకేం దెబ్బలు తగలలేదు కదా అని అడుగుతుంది. దానికి రెడ్ లేదు నాకేం కాలేదు, మీరు కంగారు పడకండి అని చెప్తాడు. దాని తర్వాత రెడ్ ఇంటి నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. అలా బయట పరిగెత్తుకుంటూ వెళ్ళే టైంలో రెడ్ ఇలా అనుకుంటూ ఉంటాడు, చివరికి ఆ టైం వచ్చేసింది. అప్పుడు దారిలో రెడ్కి గ్రీన్ అనే అతని ఫ్రెండ్ కనిపిస్తాడు. అప్పుడు రెడ్ గ్రీన్తో నిన్ను కూడా ప్రొఫెసర్ ఓక్ పిలిచాడా అని అడుగుతాడు. దానికి గ్రీన్ అవును ప్రొఫెసర్ ఓక్ నన్ను కూడా పిలిచాడు అని చెప్తాడు. అప్పుడు రెడ్ గ్రీన్తో చివరికి ఆ పని కంప్లీట్ అయిపోయిందంట అని చెప్తాడు. దానికి గ్రీన్ అవును నాకు ఈ విషయం తెలుసు, కానీ ఫస్ట్ నేనే తీసుకోబోతున్నాను అని చెప్పి లోపలికి పరిగెడతాడు. సో ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటూ ఒక పోకీమాన్ ల్యాబొరేటరీకి వెళ్తారు. అక్కడ ప్రొఫెసర్ ఓక్ రెడ్కి ఒక పోకీడెక్స్ ఇస్తాడు. అప్పుడు ప్రొఫెసర్ ఓక్ పోకీడెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక హైటెక్ ఎన్సైక్లోపీడియా. ఇందులో నువ్వు పట్టుకున్న పోకీమాన్ రికార్డ్స్ అన్నీ సేవ్ అవుతూ ఉంటాయి. దాన్ని చూసి రెడ్ ఇంకా గ్రీన్ ఇది చాలా బాగుంది అనుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రొఫెసర్ ఓక్ వీళ్ళిద్దరితో ఇలా చెప్తాడు, రెడ్ గ్రీన్ నేను మీ ఇద్దరి మీద చాలా నమ్మకం పెట్టుకున్నాను. నేను మీ ఇద్దరికి ఈ పోకీమాన్ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి గైడ్ చేస్తాను. ఎప్పటి నుంచో అదే నా డ్రీమ్. ఇప్పుడంటే నా వయసు పైబడిపోయింది, కాబట్టి నేను ఈ వరల్డ్ అంతా తిరిగి పోకీమాన్స్ గురించి మరింత తెలుసుకోలేను. కాబట్టి అందుకే నా డ్రీమ్ని మీ ఇద్దరన్నా ఫుల్ఫిల్ చేయాలి అని కోరుకుంటున్నాను. మీ ఇద్దరు నా కోసం అది చేసి పెడతారు కదా అని ప్రొఫెసర్ ఓక్ అడుగుతాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా చేస్తామని చెప్తారు. అప్పుడు గ్రీన్ ప్రొఫెసర్ ఓక్తో మీరు మా ఇద్దరికి చేసిన ఒక ప్రామిస్ మర్చిపోలేదు కదా అని అడుగుతాడు. దానికి ప్రొఫెసర్ ఓక్ నేను ఆ విషయం అస్సలు మర్చిపోలేదు అని చెప్తాడు. అప్పుడు ప్రొఫెసర్ ఓక్ వేరే దగ్గర లైట్స్ ఆన్ చేస్తాడు. అక్కడ 3 పోకీబాల్స్ ఉంటాయి. అప్పుడు ప్రొఫెసర్ ఓక్ వీళ్ళిద్దరితో ఇలా చెప్తాడు, ఇప్పటికీ నా దగ్గర ఈ 3 పోకీమాన్స్ మాత్రమే ఉన్నాయి. మీ ఇద్దరు చెరొక పోకీమాన్ని చూస్ చేసుకోవచ్చు అని ప్రొఫెసర్ ఓక్ చెప్తాడు. ఆ 3 పోకీమాన్స్ ఏవంటే ఫైర్ టైప్ పోకీమాన్ చార్మెండర్, వాటర్ టైప్ పోకీమాన్ స్క్వర్టల్, గ్రాస్ టైప్ పోకీమాన్ బల్బజార్ అని ప్రొఫెసర్ ఓక్ చెప్తాడు. సరే అయితే మీరు ఏ పోకీమాన్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోకీమాన్ని చూస్ చేసుకోండి అని ప్రొఫెసర్ ఓక్ రెడ్ ఇంకా గ్రీన్తో చెప్తాడు. అప్పుడు గ్రీన్ రెడ్తో ఫస్ట్ నువ్వే చూస్ చేసుకో రెడ్ అని చెప్తాడు. దానికి రెడ్ నేను ఆల్రెడీ ఏ పోకీమాన్ తీసుకోవాలో డిసైడ్ అయిపోయాను అని చెప్తాడు. ఓ అలాగైతే నువ్వు చార్మెండర్ తీసుకోబోతున్నావా అని ప్రొఫెసర్ ఓక్ చెప్తాడు. మా ఫాదర్ నాకు రెడ్ అనే పేరు ఎందుకు పెట్టాడంటే నేను మండే అగ్నిలాగా ఒక మంచి ప్యాషనేట్ హార్ట్తో ఉంటాను అని అలా చెప్పాడు. కాబట్టి నేను కూడా ఒక ఫైర్ టైప్ పోకీమాన్ ఎంచుకుంటున్నాను అని రెడ్ చెప్తాడు. దాని తర్వాత రెడ్ తన చార్మెండర్ని బయటికి తీసుకొస్తాడు. అప్పుడు ప్రొఫెసర్ ఓక్ అలాగైతే సరే నువ్వే పోకీమాన్ చూస్ చేసుకోబోతున్నావు గ్రీన్ అని గ్రీన్ అడుగుతాడు. నువ్వు కూడా నీ పేరుకి తగ్గట్టే గ్రాస్ టైప్ పోకీమాన్ని చూస్ చేసుకుంటున్నావా అని ప్రొఫెసర్ ఓక్ గ్రీన్తో అంటాడు. దానికి గ్రీన్ నేను మరీ అంత సాఫ్ట్ కాదు, రెడ్ ఫైర్ తీసుకుంటే నేను వాటర్ తీసుకుంటాను అని స్క్వర్టల్ని చూస్ చేసుకుంటాడు. దాని తర్వాత గ్రీన్ కూడా తన పోకీమాన్ని బయటికి తీసుకొస్తాడు. అప్పుడు ప్రొఫెసర్ ఓక్ రెడ్ ఇంకా గ్రీన్తో మీరు కావాలంటే మీ పోకీమాన్కి ఒక నిక్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్తాడు. కానీ రెడ్ చార్మెండరే బాగుంది నేను అదే ఉంచుకుంటాను అని చెప్తాడు. అప్పుడు గ్రీన్ రెడ్తో మన పోకీమాన్ అబిలిటీస్ని ఒకసారి చెక్ చేద్దామా అని అడుగుతాడు. కానీ నీలాంటి ఒక వీక్ ఆపరెంట్తో నేను ఫైట్ చేయను అని కూడా గ్రీన్ అంటాడు. దానికి రెడ్ నువ్వు కూడా బిగినర్వే, ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్తాడు.
నా థింకింగ్ ఇంకా థాట్ ప్రాసెస్ నీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదో నా చేతిలో ఉన్న పోకిమాన్ చూసావా, దీన్ని నేను వరల్డ్లోనే బెస్ట్ పోకిమాన్గా చేసి నేను వరల్డ్లోనే బెస్ట్ ట్రైనర్ అవ్వబోతున్నాను అని గ్రీన్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రొఫెసర్ ఓక్ గ్రీన్తో నేను అడిగిన విషయం ఖచ్చితంగా మర్చిపోకు అని చెప్తాడు. దానికి గ్రీన్ నేను అదే అస్సలు మర్చిపోను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ల్యాబొరేటరీలో ఉన్న ఇంకొక ప్రొఫెసర్ ఓక్తో మీ మనవడు కూడా మీలాగే ఉన్నాడు అని చెప్తాడు. అలాగే ప్రొఫెసర్ ఓక్ రెడ్తో కూడా నేను నిన్ను కూడా నమ్ముకుంటున్నాను రెడ్ అని చెప్తాడు. దాని తర్వాత రెడ్ ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అక్కడ రెడ్ ఒక పిడ్జిని చూస్తాడు. అప్పుడు త్వరగా చార్మాండర్ని బయటికి పిలిచి ఆ పిడ్జితో ఫైట్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. ఆ పిడ్జిని చార్మాండర్ ఒక్క అటాక్ కూడా చేయకముందే ఆ పిడ్జిని పట్టుకోవడానికి రెడ్ పోకీబాల్ని విసురుతాడు. కానీ ఆలోపే పిడ్జి అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు పోకెడెక్స్లో రెడ్ పిడ్జి గురించి చూడాలనుకుంటాడు. కానీ దాన్ని పట్టుకోలేదు కాబట్టి దాని గురించి అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమీ రాదు. దాని తర్వాత రెడ్ అక్కడ ఉన్న చాలా పోకిమాన్స్ని పట్టుకుంటాడు. అలాగే ఇంకొక పోకిమాన్ ట్రైనర్తో ఒక పోకిమాన్ బ్యాటిల్ కూడా ఛాలెంజ్ చేస్తాడు. అండ్ ఆ బ్యాటిల్లో రెడ్డే గెలుస్తాడు. కాకపోతే ఓడిపోయిన ట్రైనర్ దగ్గర ఉన్న పోకిమాన్ని కూడా రెడ్ క్యాచ్ చేయాలనుకుంటాడు. అప్పుడు ఆ ఇంకో ట్రైనర్ రెడ్తో ఏంటి నువ్వు పక్కన వాళ్ళ పోకిమాన్స్ని ఇలా దొంగలించకూడదు అని చెప్తాడు. దానికి రెడ్ ఓ అవునా, నాకు ఆ విషయం తెలీదు, సారీ అని చెప్తాడు. కానీ నువ్వు ఆ నిడోరాన్ని ఎక్కడ పట్టుకున్నావో నాకు చెప్తావా ప్లీజ్ అని అడుగుతాడు. అప్పుడు ఆ పోకిమాన్ ట్రైనర్ తన ఆ నిడోరాన్ని ఎక్కడ పట్టుకున్నాడో చూపిస్తాడు. దాని తర్వాత రెడ్ అలా పైకి నడుచుకుంటూ వెళ్తున్న టైంలో అక్కడ గ్రీన్ కనిపిస్తాడు. అప్పుడు గ్రీన్ రెడ్తో నీలాంటి ఒక వేస్ట్ ట్రైనర్ ఇక్కడికి రావడానికి ఇంత టైం పడుతుంది అనుకోలేదు, నువ్వు ఇంకా లేట్గా వస్తావని నేను అనుకున్నాను అని గ్రీన్ రెడ్తో అంటాడు. అప్పుడు గ్రీన్ రెడ్తో అలాగైతే నువ్వు నీ పోకిమాన్ని స్ట్రాంగ్ చేసావా అని అడుగుతాడు. అప్పుడు రెడ్ గ్రీన్తో ఇలా చెప్తాడు, చూడు గ్రీన్, నా మెయిన్ గోల్ పోకిమాన్ని స్ట్రాంగ్ చేయడం కాదు, ఒక అల్టిమేట్ పోకిడెక్స్ని తయారు చేయడం. అందులో ఈ వరల్డ్లో ఉన్న పోకిమాన్స్ని అన్నిటిని క్యాచ్ చేసి దాని ఇన్ఫర్మేషన్స్ని కలెక్ట్ చేయడం. కానీ కొన్నిసార్లు నువ్వు ఎన్నో గొప్ప పోకిమాన్స్తో పోరాడాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు నీ పోకిమాన్స్ని ఖచ్చితంగా స్ట్రాంగ్ చేసుకోవాలి అని గ్రీన్ చెప్తాడు. అలాంటి సమయంలో ఒకవేళ నీ పోకిమాన్ వీక్గా ఉంటే నువ్వు అక్కడి నుంచి ఖచ్చితంగా పారిపోతావు కదా అని గ్రీన్ రెడ్తో అడుగుతాడు. నువ్వు మాట్లాడడం ఎక్కువే మాట్లాడతావు కానీ నీ మాటలో ఆ కాన్ఫిడెన్స్ కనిపించదు అని గ్రీన్ రెడ్తో చెప్తాడు. నేను నీలాంటి ఒకటితో ఎప్పటికీ ఓడిపోను, ఖచ్చితంగా ఓడిపోను అని గ్రీన్ రెడ్తో చెప్తాడు. దాని తర్వాత రెడ్ ఒక పోకిమాన్ బ్యాటిల్కి రెడీ అయిపోతాడు. తన చార్మాండర్తో గ్రీన్ దగ్గర ఉన్న స్క్వర్టల్తో బ్యాటిల్ చేస్తాడు. చాలాసేపు ఫైట్ చేసిన తర్వాత రెడ్ ఆ మ్యాచ్ ఘోరంగా ఓడిపోతాడు. అప్పుడు గ్రీన్ రెడ్తో నేను నీ అంత వీక్ ట్రైనర్ని చూడలేదు అని చెప్తాడు. నువ్వు ఈ జర్నీ చేయడం వేస్ట్, నా మాటిని తిరిగి ప్యాలెటోన్కి వెళ్ళిపో అని గ్రీన్ రెడ్తో చెప్తాడు. నువ్వు గనక ఇలాగే ఓడిపోతూ ఉంటే నీ పోకిడెక్స్ని ఎప్పుడు కంప్లీట్ చేయలేవు అని గ్రీన్ రెడ్తో చెప్తాడు. అప్పుడు రెడ్ తనని తను కొట్టుకుంటూ గ్రీన్కి ఇంకా నాకు ఒకటే ఎక్స్పీరియన్స్ ఉంది, కాకపోతే తను నాకంటే స్ట్రాంగ్గా ఎలా ఉన్నాడు, నేను ఈ బ్యాటిల్ ఎందుకు ఓడిపోయానా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వెనకల నుంచి వేరే అతను నువ్వు అనుకుంటున్నది తప్పు, ఇందాక ఎవరైతే స్క్వర్టల్ని యూజ్ చేశారో ఆ ట్రైనర్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్డే అని చెప్తాడు. నీకు పోకిమాన్ టైప్స్ ఇంకా వాటి స్ట్రెంగ్స్ గురించి తెలుసా అని అతను రెడ్ని అడుగుతాడు. నీ పోకిమాన్ హార్ట్ ఇంకా నీ హార్ట్ కలిసి లేవు, మీ ఇద్దరికి ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేదు. నువ్వు ఇందాక బ్యాటిల్లో చూసినట్లయితే స్క్వర్టల్ తన పోకిమాన్ ట్రైనర్ చెప్పినట్టుగానే అటాక్స్ డాడ్జ్ చేయమన్నప్పుడు డాడ్జ్ చేసింది, అలాగే అటాక్ చేయమన్నప్పుడు అటాక్ చేసింది. అలాగా పోకిమాన్కి ఇంకా ట్రైనర్కి ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలి అని అతను రెడ్తో చెప్తాడు. దాని తర్వాత రెడ్ సరే థ్యాంక్ యూ అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అక్కడికి వచ్చిన అతను రెడ్ని అడుగుతాడు. నేను వెళ్ళి ఇంకొన్ని పోకిమాన్స్ని పట్టుకోవాలి, వాటితో బ్యాటిల్ చేయాలి అని రెడ్ చెప్తాడు. ఏంటి నువ్వు, నీకు అసలు అర్థం కావట్లేదా, నీ చార్మాండర్ చాలా అలిసిపోయింది, నువ్వు దాన్ని ఫస్ట్ ఒక పోకిమాన్ సెంటర్కి తీసుకెళ్ళాలి, ఫస్ట్ నువ్వు దాని ఆరోగ్యం నయమయ్యేలా చూడాలి అని ఆ పోకిమాన్ ట్రైనర్ రెడ్తో చెప్తాడు. ఇక్కడే దగ్గరలో ఉన్న విరిడియన్ సిటీలో ఒక పోకిమాన్ సెంటర్ ఉంది, నీ చారిజార్డ్ని అక్కడికి తీసుకెళ్ళు అని ఆ పోకిమాన్ ట్రైనర్ చెప్తాడు. అలాగే నువ్వు కనుక స్ట్రాంగ్ అయ్యి నీ బ్యాటిల్లో బెటర్ అవ్వాలనుకుంటే కొంతమంది జిమ్ లీడర్స్తో బ్యాటిల్ చేయి, నువ్వు వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు, కాకపోతే వాళ్ళు సీరియస్గా ఉండే ఆపోనెంట్స్తోనే బ్యాటిల్ చేస్తారు. దాని తర్వాత విరిడియన్ సిటీకి వెళ్ళి రెడ్ ఒకసారి ప్రొఫెసర్ ఓక్తో మాట్లాడతాడు. అలాగే అతని పోకిమాన్స్ని కూడా పోకిమాన్ సెంటర్లో ఇస్తాడు. అండ్ దాని తర్వాత కొంతసేపటికి పోకిమాన్స్ కూడా నయమైపోతాయి. దాని తర్వాత విరిడియన్ సిటీలో ఉన్న ఒక రాక్ టైప్ జిమ్ లీడర్ని వెతుక్కుంటూ రెడ్ అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి బ్రాక్ అనే ఒక జిమ్ లీడర్ని నాకు ఎక్కడున్నారో చెప్తారా అని అడుగుతాడు. అండ్ ఆ జిమ్కి వెళ్ళి చూస్తే ఆ జిమ్ లీడర్ ఎవరో కాదు, అడవిలో ఎవరైతే రెడ్తో మాట్లాడారో ఆ పోకిమాన్ ట్రైనరే ఈ రాక్ టైప్ జిమ్ లీడర్. రెడ్ అతన్ని చూసి ఆశ్చర్యపోయి నువ్వే ఈ జిమ్కి ఓనరా, నువ్వే ఈ జిమ్ లీడరా అని అడుగుతాడు. దానికి ఆ జిమ్ లీడర్ అవును అని చెప్పి రెడ్తో పోకిమాన్ బ్యాటిల్ కొప్పుకుంటాడు.
దాని తర్వాత ఇద్దరు వాళ్ళ బ్యాటిల్ని స్టార్ట్ చేస్తారు. అలాగ చాలాసేపు బ్యాటిల్ చేసిన తర్వాత ఈ బ్యాటిల్ని రెడ్ గెలుస్తాడు. దాని తర్వాత ఆ జిమ్ లీడర్ రెడ్కి అతని జిమ్ బ్యాడ్జ్ ఇస్తాడు. అలాగే అతనికి బైడ్ అనే ఒక మూవ్ నేర్చుకోవడానికి ఒక క్యాసెట్ కూడా ఇస్తాడు. దాని తర్వాత రెడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ బ్రాక్ మాత్రం ఈ ట్రైనర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు అనుకుంటాడు. అలాగే రెడ్ ఆ సిటీ నుంచి వెళ్ళిపోతూ నేను నా ప్రొఫెసర్ డ్రీమ్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను అని అనుకుంటూ ఉంటాడు. అండ్ ఇక్కడితో మనకి ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది.